గుమ్మడికాయల దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది ఓ మాజీ ప్రజా ప్రతినిధి తీరు. ఉమ్మడి చిట్యాల మండలంలో ఇసుక దందా జరుగుతున్న తీరుపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్పై దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నాడు ఓ నాయకుడు. ఉమ్మడి చిట్యాల మండలంలో మొన్నటి వరకు అక్రమ ఇసుక దందా ఓ మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. ఎప్పుడైతే గర్మిలపల్లి కాల్వపల్లిలో అక్రమ ఇసుక డంపులు ఉన్నాయని, ఈ దందాకు ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలున్నాయని ఆర్బీ న్యూస్ కథనాలు ప్రసారం చేసిందో అధికారులు అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించారు. మరోపక్క ప్రతిపక్షాలు అక్రమ ఇసుక రవాణాపై విమర్శలు చేస్తుండడంతో సదరు ప్రజాప్రతినిధి తీరుపై అధికార పార్టీలో చర్చించుకోవడం మొదలైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కూడా ఆ ప్రజాప్రతినిధి గురించి తెలుసుకుంటున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ మాజీ ప్రజాప్రతినిధి ఆర్బీ న్యూస్ విలేకరికి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తే, అన్యాయాలను చూపిస్తే బెదిరిస్తారా అంటూ సమాజమంతా ఆర్బీ న్యూస్కు అండగా ఉంటుంది. సదరు ప్రజాప్రతినిధి గతంలో చేసిన అవినీతి అక్రమాలపై ఆర్బీ న్యూస్ ఫోకస్ పెట్టింది. ప్రజాసేవ ముసుగులో ఆ నాయకుడు చేస్తున్న దందాలను, అనుమతులు లేని వ్యాపారాలను త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి తీసుకురానుంది ఆర్బీ న్యూస్. ఇప్పటికైనా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన పంచన చేరిన అక్రమార్కుల్ని గుర్తించకపోతే భవిష్యత్తులో పార్టీకే నష్టం జరుగుతుందని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఒక పక్క ఎమ్మెల్యే అభివృద్ధి అంటూ ముందుకు పోతుంటే, మరో పక్క కొందరు నేతలు తమ వ్యాపారాల కోసం, అక్రమ సంపాదన కోసం పార్టీలో చేరుతూ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.